రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు విడిపోతుంది? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండట్లేదు? జీవితాంతా కలిసి ఉండాలనుకున్న లవ్ బర్డ్స్ భార్యాభర్తలుగా ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు కారణాలెన్నో. కొన్నిసార్లు తప్పు ఒకరి వైపు ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఇంకొకరి వైపు ఉండొచ్చు. మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల కూడా అవ్వచ్చు, లేదా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడమో ఒక కారణం కావచ్చు. సెలబ్రిటీలైతే అవన్నీ బయటకు చెప్పుకోలేక భేదాభిప్రాయాల వల్ల విడిపోతున్నామని సింపుల్ గా చెప్పేస్తారు. కానీ దాని వెనక ఉన్న బాధను లోపలే భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. అది అర్థం చేసుకోలేని జనాలు ఎంతసేపు నువ్వు మా వాడిని మోసం చేశావు, నువ్వు మా హీరోయిన్ ను మోసం చేశావంటూ వారిని నిందిస్తూనే ఉంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది సమంత. సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శామ్ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఒక పాడ్కాస్ట్ వీడియోని షేర్ చేసింది. ఓ నెటిజన్ ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హద్దులు దాటాడు. అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కమెంట్ చేశాడు. ఇది చూసిన శామ్, సారీ, అలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు, మీకింకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ నిన్ను కిందకు దిగజార్చాలనుకునే ట్రోల్స్ కు ఇలానే ఇచ్చిపడే, ఎవరికి అవకాశం ఇవ్వకు అని కమెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.